సువర్ణ అవకాశాన్ని ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా ఏ స్టూడెంట్స్ అయినా కావచ్చు, వాళ్ళకి ఎక్సలెంట్ సూపర్ అవకాశాన్ని నేను తీసుకొచ్చాను. వీళ్ళు ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి. ఎవరిది ఏ సంస్థ దగ్గర లేని అవకాశాన్ని నేను తీసుకొచ్చాను. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి స్టూడెంట్స్ ఒక సంస్థ చేతిలో చిక్కి మోసపోయి నన్ను కంప్లీట్గా నా సంస్థను డిఫేమ్ చేస్తున్నారు. వాళ్ళకు తెలియదు, అమాయకులు స్టూడెంట్స్ మిస్లీడ్ తప్పు ద్రోవబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ సంస్థ కబంధ హస్తాల్లో ఇరుక్కుని తెలియకుండా వాళ్ళు తప్పుదోవలో వెళ్తున్నారు. దానికి నేను చాలా చింతిస్తున్నాను. అదేవిధంగా నా మీడియా మిత్రులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్న టెలికాస్ట్ అయిన లైవ్లో కొన్ని శాటిలైట్ ఛానల్స్లో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో నా పైన ఆరోపణలు వచ్చాయి. నేను ఇలా వీసాలు ఇస్తానని, అదని ఇదని, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇస్తానని చెప్పేసి అన్ని ఎన్నో రకాలుగా రాసుకున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. ఓన్లీ అది వన్ సైడెడ్ వర్షన్. నా మీడియా మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే, నిజ నిజాలు తెలుసుకుని ఏది న్యాయం ఏది అన్యాయం అనేది తెలుసుకోకుండా నేను వేడుకునేది వాళ్ళని ఏంటంటే, రిక్వెస్ట్ చేసే వాళ్ళకి ఇలా టెలికాస్ట్ చేయకండి. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఏ సంస్థ మీదనైనా, ఏ ఇష్యూ మీదనైనా మీరు ఆరోపణలు చేసినప్పుడు ప్రత్యారోపణ ఎక్స్ప్లెనేషన్స్కి ఇచ్చే వాళ్ళు ముందుకు రారు. కానీ నేను వస్తున్నాను. ఎందుకంటే నాలో నిజాయితీ ఉంది, నాలో ట్రూత్ ఉన్నది. నేను స్టూడెంట్స్ కోసము నాకు పెద్ద ప్యాషన్. వీళ్ళకి స్టూడెంట్స్ బాగుపడాలి, మంచి పేరు తెచ్చుకోవాలని, మంచి మంచి టీవీల్లో, తర్వాత ప్రింట్ మీడియాలో, హెడ్లైన్స్లో ఆంధ్రాలో పోతే నాకు నీరాజనం పలికి స్టూడెంట్స్కి ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చింది. హెడ్లైన్స్లో, పేపర్స్లో ఇచ్చారు. నేను ప్రొవైడ్ చేస్తున్న ఆపర్చునిటీస్. కానీ నేను చాలా చింతిస్తున్నాను, చాలా బాధపడుతున్నాను. ఇలాంటి వాళ్ళు ఇచ్చిన లెటర్స్ దీంట్లో ఏముంది, మాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు హెల్త్ బాగాలేని చేసి కారణాలు ఇచ్చారు. కానీ రియాలిటీ ఏంటి, వేరే తాను పోయి జాయిన్ అయ్యారు. దాంట్లో వాళ్ళ సిగ్నేచర్లతో పాటు పూర్తి అబద్ధం, మమ్మల్ని కంప్లీట్గా మిస్లీడ్ చేసి మోసం చేశారు. ఇప్పుడు ఎక్కడ న్యాయం ఉంది మీరే అర్థం చేసుకోవాలి మీడియా మిత్రులు.